హలో గాయస్, ఈరోజు మా అన్నయ్య మా బండి మొత్తం ఇప్పేసాడు. స్కూటీ ఏ ప్యానల్స్ ఇరిగిపోయినాయి అంట, సౌండ్ వచ్చేస్తున్నాయని మొత్తం ఓడ తీసేసాడు. చూడండి బండి ఇప్పేస్తే ఎలా ఉంది, అసలు ఏమీ లేదు బండి. ఎంత డస్ట్ ఉందో, ప్రతి బండిలో కూడా ఇంత డస్ట్ ఉంటుందేమో. ఇంకా ప్యానల్స్ ఇరిగిపోయినాయి అంట. వేరే ఎక్కడ ఇరిగినాయి ఎక్కడ నీకు ఇక్కడ ఇరిగిపోయి ఇప్పుడు ఏదో ఆల్ట్రేషన్ చేయాలి ఇట్లనే. ఈరోజు వీడియో వచ్చేసి ఇదే బండి రిపేరింగ్. అంటే ప్యానల్స్ ఇరిగిపోయినాయి కదా, అవి ఫిక్స్ చేస్తాను అంటున్నాడు మా వాడు. క్లీన్ చేసి మొత్తం సెట్ చేద్దాం ఈరోజు. ఇక్కడ ఎండ కొడుతుంది. ఇప్పుడు మా వాడు ఇక్కడ బరకం కడతాను అంటున్నాడు ఎండలోనే. కట్టేస్తే నీట్గా చేసుకోవచ్చు పని. మా బండిది ఇది మంచినీళ్ళు తేవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ప్రతి ఇంట్లో స్కూటీ ఉంటుంది కదా, స్కూటీ మొత్తం ఇంకా ఆటోలాగా కూలిపోయినాడు అది ఇంట్లోనే. చాలా దారుణంగా ఉంటుంది. దీనికి ఎన్ని రిపేర్లు చేయించాము. ఇప్పుడేమీ కార్బొరేటర్ కూడా ప్రాబ్లం ఉందంట, సరిగ్గా పని చేయట్లేదు. ఇవన్నీ మా ఓడేసిన టేపులే. స్కూటీ యమహా ఫాజినో. ఈ మోడల్ ఎంతమంది దగ్గర ఉన్నది? నాకైతే ఈ మోడలే నచ్చుద్ది, యమహా ఫాజినోలో. ఇప్పుడు వచ్చిన మోడల్ అసలు ఏమీ బాగోవు. బరకం అయితే ఇలా సెట్ చేస్తున్నాం. మరి మా వాడు కడుతున్నాడు అక్కడ. మా పక్కన స్తంభానికి గేట్కి కట్టాం. కొంచెం నీడ వచ్చింది, కరెక్ట్గా సెట్ చేసి కట్టాలి. కడితే ఇక్కడ కొంచెం వర్క్ చేసుకుంటాక నీట్గా క్లీన్ చేసుకుంటాక బాగుంటుంది. మా బ్రదర్ మొత్తం ఇప్పేసాడండి. చూడండి బండి బాటిల్గా బాటిల్ ఇప్పేసాడు. అసలు ఇలా ఎవరైనా చేస్తారా సొంత ప్రయోగాలు? మా ఊడు తప్ప. ఏది స్పాంజ్ చేదిరా చూపించు. ఎయిర్ ఫిల్టర్ అది, దీంట్లో ఫిల్టర్ అదా? ఎయిర్ ఫిల్టర్ కాదు, దీంట్లో డస్ట్ వెళ్ళకుండా ఆగిపోయింది. అది ఫిల్టర్ కదా. ఇప్పుడు ఇది బాక్స్ ఇక్కడ కనెక్ట్ చేసి ఉంటది కదా, అది వేరే. అది దానికి మరి ఇది ఏంటిది? అది డిక్కీలోదా? ఈ నాయిస్ బయటకి వెళ్తాయి డిక్కీలోకి ఎయిర్. అదే డిక్కీలోంచి ఏమన్నా గమ్ముని డస్ట్ ఎయిర్ లాక్కుంటుంది కదా. ఇదిగో ఈ ఎయిరే. అయితే ఈ పైన గొట్టం లేకపోతే బయట డస్ట్ అంతా దీంట్లోకి వచ్చి దీనికి ఫిలప్ అయిపోతుంది. మొత్తం స్పాంజ్ అలా అయిపోయింది. కొత్తది వేసుకోవాలి. ఇది స్పాంజ్ దొరకవాలి. బట్ అది దులిపేయాలి శుభ్రంగా దులుపుకుంటే డస్ట్ నీట్గా వస్తుంది. జోకర్లు కూడా పోయింది. మొత్తం ఆయిల్ ఎక్కేస్తుంది. మొత్తం ఆయిల్ లీక్. ఇంకా ఇప్పేస్తాడు మా వాడు. ఉట్రస్ట్లు బెండ్ అయిపోయినాయి అంట. బెండ్ అవుతాం కూడా ఇరిగిపోయినాయి. ఏమో మొత్తం బండి అంతా బిగించేసాక కదా, ఇది ఇప్పేసాకనే మళ్ళీ ఎప్పుడో ఎలాగని అడుగుతాడే వీడు. ఎరానయ్య అన్ని తెలిసిన కూడా అలా మాట్లాడుతూ తప్పురా. అలా అన్నావు అనుకో కొంపైపోద్ది. బండి ఉండడానికి వెళ్తాక ఎక్కడికైనా. ఉంది బాగానే ఉంది. మొత్తం మూడు బండి మొత్తం అంతా మా ఊడు ఏం చేస్తాడు, బండి మొత్తం ఇవి పెట్టాడు. లాస్ట్ లో ఇది సాగిపోయి బెడ్జి ఇరిగిపోయింది కూడా. దీన్ని సాగొట్టేయాలి. ఇరిగిపోయింది ఫుట్ రెస్ట్ మొత్తానికి. దీని జాగ్రత్తగా ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని ఏదో ప్లేస్ లో కొట్టేయాలి. దీన్ని సెట్ చేయదాన్ని అలాగా ఏదో రకంగా. కొనలేం, ఏం చేస్తాం. మిడిల్ క్లాస్ వాళ్ళం కదా. మిడిల్ క్లాస్ వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళి రిపేర్ చేయించలేం. మనకైతే తెలిసిన మట్టికి మనంతటా రిపేర్ చేసుకోవాలి. మన ఐడియా ఉంది కాబట్టి దీని గురించి కొంచెం ఇప్పేసి అన్ని చేసేస్తున్నాం. ఏమి తీలు ఉన్నాడైతే మాటికి షోరూమ్ కట్టుకెళ్ళి చేయించుకుంటారు. ఏం చేస్తాం, ఏదో కొంచెం ఐడియా ఉంది కదా కెలకడం అయితేనే. దాన్ని బట్టి ఇలా రిపేర్ చేస్తున్నాం బ్రాక్స్. ఇంకొక అనదర్ పార్ట్ తిప్పేసాడు మా వాడు. ఇది చూడండి ఫ్రెండ్స్, తలకని కేటరా. క్లచ్ కావాలని చెప్పి క్లచ్ నాకు కంగారు వస్తుంది. మా వాడు చేసి పని పండి ఏమొద్దా అని. ఈ బెల్ట్ స్కూటీకి వెనకాల ఇలా బెల్ట్ ఉంటదంట, లోన చక్రాలు. ఇదేంటిది? ఇదే మెయిన్. ఇదే తిప్పిది మొత్తం. అది మెయిన్. ఇదేంటిది? ఈ చక్రం డ్యామేజ్ అయింది, తిరిగిపోయింది.
ఇదే ఫ్యాన్ బెల్ట్ స్కూటీకి లోన బెల్ట్ ఉంటుందంట. ఇదే బెల్ల, ఇదే క్లచ్ బెల్ల. ఇది మామూలు చక్రం ఫ్రీగా తిరుగుతుంది. ఇది ఇది మన యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళిపోద్ది. ఈ రోడ్ ఈ వెనకాల నుంచి ఇది దగ్గరికి వస్తుంది. రన్నింగ్ లో దగ్గరికి వచ్చి దీని బెల్ట్ పైకి తీసుకెళ్ళిపోద్ది. అప్పుడు దీన్ని పట్టుకుని తిప్పేది. ఓకే. మా వాడు కొత్తగా ఏంటో ఇంజిన్ మొత్తం తిప్పేసిలో ఉన్నాడు. ఇప్పుడు ఇది అది చేసి ఇచ్చేసి దీంట్లో ఎంత డస్ట్ ఉందో అంత డస్ట్ ఏముంది ఇంకో చూడండి ఎన్ని పాటలు ఉన్నాయి. కిక్ రాడ్కి సంబంధించిందంట ఇది. ఇవన్నీ సెట్ చేయాలి క్లీన్ చేసి. అరే ఒకసారి వాటర్ వాష్ చేస్తే సరిపోతుంది. సామాన్లన్నీ తీసేసి గట్టిగా కూడేసి వాటర్ వాష్ చేసి సర్ఫ్ వాటర్ వేసి అదే బ్రష్ క్లీన్ చేస్తే తర్వాత మళ్ళీ వాటర్ వాష్ చేసాం నీట్గా వచ్చేద్ది. అప్పుడు బిగించేసుకోవచ్చు ఏ బాటిల్ బాటిల్. ఈ ప్లాస్టిక్ ఐటెంలు వెల్డింగ్లు చేయాలేమో, కట్టు దిగిలేసి ఏమైనా రిపేర్లు చేయాలి. ఇప్పుడు వాషింగ్ చేస్తున్నాడు మా ఇద్దరు. ప్యానల్స్ అవి క్లీన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇటు కొట్టరా వాటర్ ఇంజిన్కా. ఇది ఎంత మట్టిందాడు, ఎంత డస్ట్గా ఉంది. కొంచెం మామూలుగా సర్ఫ్ వాటర్తో క్లీన్ చేశాడు నీట్గా. అంతే మొత్తం అంతా క్లీన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది బండి, కొత్త లుక్లో ఉన్నట్టు వస్తుంది బాడీ అంతా. ఎంత పెరిగిపోద్ది లోపల. మనం బయట క్లీన్ చేస్తాం కానీ లోపల క్లీన్ చేయం కదా బైక్లో. ఎప్పుడైనా రిపేర్లు చేసినప్పుడే చేయమంటే మెకానికర్లు చేస్తారు, లేదా చేయరు. మన సొంత ప్రయోగాలు కాబట్టి మనం చేస్తాం. వెళ్ళి ఇది కొట్టరా బ్యాటరీ మీద ఎదరా.